వచ్చేసి కమర్షియల్ బేకరీ ఓవెన్ అండి. రెగ్యులర్ హోమ్ బేకర్స్ వాడతారు అండ్ ఈవెన్ బేకరీ వాళ్ళు కూడా మోస్ట్ యూస్ చేసే ఓవెన్స్ ఇవేనండి. దీనిలో 1 డెక్ ఉంటది, 2 డెక్ ఉంటది, 3 డెక్స్ కూడా ఉంటాయి. సో లోపల పక్క చూస్తే ఇదిగోండి, ఇది వచ్చేసి 2 పెద్ద ట్రేస్ పడతాయండి. సో దీన్ని ఏంటంటే 2 ట్రే ఓవెన్ అంటారు. ఒకవేళ ఇదే మోడల్ తీసుకున్నాం అనుకోండి, 2 డెక్ 4 ట్రేస్ పడతాయి కాబట్టి 4 ట్రే ఓవెన్ అంటాం. అలానే 3 డెక్ తీసుకున్నాం అనుకోండి, 3 డెక్ 6 ట్రే ఓవెన్ అంటారు. అందుకనే మోడల్ నెంబర్స్ 1D 2T, 1 డెక్ 2 ట్రే, 2D 4T, 2 డెక్ 4 ట్రే, అలా మోడల్ నెంబర్స్ ఉంటాయండి. సో జనరల్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ సింగిల్ డెక్ కొనుక్కొని బిజినెస్ పెరిగే కొద్దీ ఇంకా 2 డెక్స్ అనేది యాడ్ చేసుకుంటారు, సెపరేట్ మిషన్స్ గా కొనుక్కుంటారు. లేదా ఆల్రెడీ బిజినెస్ ఫిక్స్డ్ గా ఇంత వస్తుందంటే ఇలా పెద్ద ఓవెన్స్ కూడా కలిపి ఉన్న ఓవెన్స్ కొనుక్కుంటారండి. సో ఇప్పుడు ఈ పైన ఓవెన్ కి ఈ కంట్రోలర్ సెపరేటేనండి, కింద ఓవెన్ కి ఈ కంట్రోలర్ సెపరేటే. సో సెపరేట్ గానీ ఇది కూడా వాడుకోవచ్చు, సెపరేట్ గానీ ఇది కూడా వాడుకోవచ్చు అండి. సో లోపల పక్క టెక్నాలజీ చూద్దాము. ఇదిగోండి, లోపల వచ్చేసి లాంగ్ బర్నర్ ఉందండి, చూస్తున్నారు కదా, అది ట్యూబ్ బర్నర్ అంటాము. దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అలానే కింద పక్క కూడా ఇదిగోండి, దీని కింద కూడా సేమ్ అలానే లాంగ్ ట్యూబ్ ఉంటదండి. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ కంట్రోలర్స్, ఇది వచ్చేసి పై బర్నర్ టెంపరేచర్ కంట్రోలర్, ఇది కింద పక్క టెంపరేచర్ కంట్రోలర్. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నానండి, 200 డిగ్రీస్ పెడుతున్నాను. ఇదిగోండి, సో స్పార్క్ వచ్చి ఫైర్ అనేది మీకు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా, ఇదిగోండి ఆగిపోయింది చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఆ స్పార్క్ వచ్చి మీకు ఫైర్ అనేది ఆన్ అవుద్దండి. సో టెక్నాలజీ ఏంటంటే 200 పెట్టాను అనుకోండి, 200 కి రీచ్ అవ్వంగానే ఆటోమేటిక్ గా బర్నర్ పైన ఫైర్ ఆగిపోద్దండి. మళ్ళీ టెంపరేచర్ ఒక 10 డిగ్రీస్ పడింది అనుకోండి, ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 57 ఉందండి, నేను 50 పెడుతున్నా ఊరినే, అది చూడండి లోపల బర్నర్ ఆగిపోయింది. ఇక్కడ సింబల్ ఇదిగోండి, ఈ కంట్రోలర్ పైన సింబల్ ఆఫ్ చూపిస్తుంది. ఒకవేళ బర్నర్ ఆన్ అయింది అనుకోండి, కంట్రోలర్ పైన సింబల్ ఆన్ చూపిస్తుంది అనమాట.